అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. క్రైస్తవుల్ని కొత్తగా పరిశీలించాలనుకున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 6 వీడియోలు చేసుకోవడం జరిగింది. ఇవాళ 7వ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. క్రైస్తవులకు రాక్షసులకు కొన్ని దగ్గర పోలికలు వస్తూ ఉంటాయి. ఏంటి అంటే వీళ్ళందరూ కూడా అంటే ఈ రాక్షసులు క్రైస్తవులు కూడా నిత్యత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బ్రహ్మదేవుణ్ణి అటువంటి భగవంతుల కోసం తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకొని నిత్యత్వం పొందే ప్రయత్నం చేస్తే, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో బాప్తిజం తీసుకొని వాళ్లకు నిత్య స్వర్గం వచ్చేస్తుంది అన్న భ్రమలో వాళ్ళు ఉంటారు. అయితే బ్రహ్మదేవుడు గురించి రాక్షసులు తపస్సు చేసి ఉగ్రమైన తపస్సు చేస్తారు. చేసిన తర్వాత వారికి ఏ విధంగా అయితే మరణం వస్తుందో, ఎన్ని రకాలుగా అయితే మరణం సంభవించే అవకాశం ఉంటుందో ఆ రకాలుగా వాళ్లకు మరణం రాకుండా ఉండేట్టు వాళ్ళు వరం పొందుతారు. వరం పొందిన తర్వాత ఈ రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోక కంటకులుగా తయారవుతారు. దేవతల మీద దండయాత్రలు చేస్తారు. బ్రాహ్మణుల్ని, సజ్జనుల్ని, ఆవుల్ని వీళ్ళందరినీ పీడిస్తూ ఉంటారు. లోకాలన్నింటినీ పీడిస్తూ ఉంటారు. యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తారు. ఇట్లా లోకకంటకులుగా తయారవుతారు రాక్షసులు. అయితే ప్రతి రాక్షసుడికి కూడా ఒక విషయం స్పష్టంగా తెలుసు. అదేంటంటే వీళ్ళు ఏ విధంగా అయితే తమకు మరణం రాకూడదు అని చెప్పి కోరుకున్నారో, వాళ్ళు ఏ విధంగా అయితే చనిపోవాలి అని చెప్పి కోరుకున్నారో ఆ విధంగానే విష్ణుమూర్తి ఆయా సందర్భాల్లో వీళ్ళు లోకకంటకులు బాగా ముదిరిపోయిన తర్వాత వీళ్ళు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగానే అవతారాలు ఇచ్చి ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు అనే విషయము ప్రతి రాక్షసుడికి కూడా తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే, మేము విష్ణువుని వెతుక్కుంటూ వైకుంఠానికి వెళ్తాము. వెతికి విష్ణుమూర్తిని కలిసి, బ్రహ్మదేవుడు మాకు దేవతల చేత మరణం ఉండకుండా వరం ఇచ్చాడు కదా, విష్ణుమూర్తితో యుద్ధం చేసి విష్ణుమూర్తిని తప్పిస్తాము, ఓడిస్తాము అని చెప్పేసి వైకుంఠానికి వెళ్తారు. వీళ్ళు తమో గుణంతో వెళ్తున్నారు, రజోగుణంతో వెళ్తున్నారు. కాబట్టి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కనబడరు ఎవరికి, ఈ రాక్షసులకు. ఉదాహరణకు చెప్పాలంటే మన ప్రహ్లాద హిరణ్యకశిప వృత్తాంతాన్ని తీసుకోవచ్చు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని చేత వరం పొందిన తర్వాత లోకకంటకుడిగా తయారయ్యి విష్ణుమూర్తి చేతనే తనకు మరణం వస్తుందని చెప్పి తెలుసుకుని ఈ విష్ణుమూర్తిని యుద్ధం చేయడానికి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి కనబడకపోయేసరికి 14 లోకాల్లోనూ వెతుకుతాడు విష్ణుమూర్తి గురించి అని చెప్పి. వెతికితే విష్ణువు కనబడ్డు. అయితే కాలాంతరంలో ఈయనకు ఒక కొడుకు పుడతాడు. అతడు విష్ణు భక్తుడై ఉంటాడు. అతని పేరు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు. ఎక్కడ చూసినా సరే ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి కనబడుతున్నాడు. ఎంతో వెతికిన రాక్షసుడైన హిరణ్యకశిపుడికి మాత్రం విష్ణుమూర్తి కనబడడం లేదు. విష్ణుమూర్తి కనబడడం లేదు కాబట్టి విష్ణుమూర్తి లేడు అన్న నిర్ణయానికి వచ్చాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడికేమో అంతటా విష్ణువు కనబడుతున్నాడు కాబట్టి ఎక్కడ చూసినా విష్ణువే ఉన్నాడు అని చెప్పి నిర్ధారణకు వచ్చాడు ప్రహ్లాదుడు. వీళ్ళిద్దరికీ వాదోపవాదాలు జరిగిన తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఎక్కడున్నాడు విష్ణువు? నాకు కనబడడం లేదు, నేను చాలా ఎతికాను, నాకు కనబడడం లేదు, నీకెట్లా కనబడుతున్నాడు, ఎక్కడున్నాడు విష్ణువు అని చెప్పి అడుగుతాడు. అడిగితే ప్రహ్లాదుడు చెప్తాడు, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. అటువంటప్పుడు నీకెందుకు కనబడడం లేదు? ఇక్కడ అక్కడ అని చెప్పి కాదు, ఎక్కడ చూసినా సరే ఆయనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు సమాధానం ఇస్తాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి అడుగుతాడు. ఉన్నాడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు. ఆ స్తంభాన్ని పగలగొడతాడు విష్ణుమూర్తి. ఈ హిరణ్యకశిపుడు ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఆ విధంగానే ఆ స్తంభంలోంచి నరసింహావతారంలో ప్రకటమై ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించడం జరుగుతుంది. ఇక్కడ క్రైస్తవులకు కూడా ఒక దగ్గరి పోలిక ఉంటుంది. ఈ క్రైస్తవుల్ని మనం అడిగామనుకోండి, ఎందుకు మతం మారారా బాబు అని చెప్పి అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు మనకు మేము నిజదేవుణ్ణి తెలుసుకున్నాము అని చెప్పి చెప్తారు. అయితే నువ్వు తెలుసుకున్న దేవుడు నిజదేవుడు అని చెప్పి నీకు ఎట్లా తెలిసింది అని చెప్పి అడిగామనుకోండి, దానికి వాళ్ళు మనకేం చెప్తారు? వాళ్ళ సాక్ష్యాన్ని తీసుకొని వస్తారు.
మతం మారిన ఈ క్రైస్తవుడు ఎవడైతే ఉంటాడో వాడికి ఓ రోగమో రొప్పో వస్తుంది, అంటే తలనొప్పో కాలు నొప్పో కడుపు నొప్పో ఏదో ఒక రోగం వస్తుంది. ఆ రోగం వచ్చినప్పుడు ఈ క్రైస్తవుడు ఎవరైతే ఉన్నాడో, అంటే మతం మారలేదు అప్పటికి, హిందువుగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు భవానీ మాల వేసుకుంటాడు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళానని చెప్తాడు. ఇలా హిందూ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మొక్కుకున్నాను, కానీ నా కోరిక ఏదైతే ఉందో, నా రోగం ఏదైతే ఉందో అది తగ్గలేదు, నేను యేసుని నమ్ముకున్నాను కాబట్టి నాకు రోగం తగ్గింది అని చెప్పేసి వాడి సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఈ మాట అంటున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు తమో గుణంతో రజోగుణంతో విష్ణుమూర్తిని వెతుకుతూ ఉంటే విష్ణుమూర్తి కనబడలేదో, అదే విధంగా మీరు కూడా ఏదో మీకు తొందరగా ఇన్స్టెంట్ గా వచ్చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటే ఏ దేవుడు మాత్రం మీ కోరికలను తీరుస్తాడు? అయితే ఇక్కడ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మేము ఇంతమంది దేవీ దేవతలను మొక్కుకున్నా మాకు ఫలితం దొరకలేదు కాబట్టి హిందూ దేవీ దేవతలందరూ కల్పితము, వీళ్ళందరూ అబద్ధ దేవీ దేవతలు అని చెప్పేసి ప్రచారం చేయడం మొదలు పెడుతూ ఉంటారు. నీకు కనబడలేదు అంటే, అంటే విష్ణుమూర్తి కనబడలేదు అంటే హిరణ్యకశిపుడిలో ఉన్న లోపం. ఇప్పుడు హిందూ దేవీ దేవతలను నువ్వు కోరుకున్న కోరిక తీర్చలేదు అంటే అది నీ భక్తిలో లోపమా, లేకపోతే అది భగవంతునిలో లోపమా? నన్ను అడిగితే ఏమంటాను అంటే భగవంతునిలో లోపం ఉండదు, దేవుడు దేవుడే, దేవుళ్ళలో లోపాలు ఎందుకుంటాయి? నీ భక్తిలో లోపం ఉంది. ఉదాహరణకు కావాలంటే మన హైదరాబాదు లేదా 2 తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకోండి, కొన్ని లక్షల మంది వేల మంది భవానీ మాలలు అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటున్నారు కదా, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కదా. తిరుపతికి వెళ్తున్నారు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కదా. వాళ్ళందరి కోరికలు తీరుతున్నాయి కాబట్టే వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, భగవంతుని నమ్ముకున్నారు. మీ కోరిక తీరలేదు అంటే అది మీ భక్తిలో లోపం అవుతుందే తప్ప భగవంతునిలో లోపం అవ్వదు. అయితే ఇక్కడ విపరీత దృష్టి ఎక్కడ వస్తోంది అంటే, ఈ మతం మారిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మతం మారిన తర్వాత హిందుత్వం మీద హిందూ దేవీ దేవతల మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని యేసు పాటలు పెట్టుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్న మందసాలు ఏవైతే ఉంటాయో, అంటే హిందువులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక చిన్న మందసాన్ని ఏర్పరచుకొని దేవీ దేవతలను పెట్టుకొని చేసి ఉంటారు కదా, పూజలు చేసి ఉంటారు కదా, వాటిని పగలగొట్టడం మొదలు పెడుతున్నారు. అందులో ఉన్న విగ్రహాన్ని పగలగొట్టడం మొదలు పెడుతున్నారు. ద్వేషం. ఎందుకంత ద్వేషం? ఒకవేళ నువ్వు నిజంగానే మతం మారావనుకో, తీసుకెళ్లి గుడి దగ్గర పెట్టు, తప్పేముంది? యేసు పాటలు పాడుకుంటూ వాటిని విరగొట్టడం ఎందుకు? ఇది దైవ నింద. ఈ విషయంలో భాగవతం ఎప్పుడో చెప్పింది, సాధువులను సజ్జనులను గోవులను దేవతలను నిందించినా లేకపోతే చిట్ట చివరికి నన్ను నిందించినా సరే నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పేసి భగవంతుడు చెప్తూ ఉంటాడు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వివిధ దేవీ దేవతల విగ్రహాలని పటాలని పడగొడుతూ వస్తున్నారు. ఇది దైవనింద కాదా? ఈ దైవనింద చేస్తున్న క్రైస్తవులకు ఏ శిక్ష ఉంటుంది? అది క్రైస్తవుల్ని ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇంకా కొందరు విపరీత బుద్ధి ఉన్న పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే, రాముడు అవుట్, కృష్ణుడు అవుట్, నెక్స్ట్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఈ వికేఆర్ ఉన్నాడు, వాడే అడిగింది. ఇంకొకరు పాస్టర్ ఉంటాడు, వాడేమంటాడు, హనీ జాన్సన్ అనేవాడు, ఆవు మీకు మాత అయితే ఎద్దు మీ పిత అని చెప్పి అడుగుతాడు. అరే అంత ద్వేషం ఎందుకు భయ్? ఇంకోటి ఉంటాడు ప్రవీణ్ అంట, వాడి పేరు, కనకదుర్గాదేవిని దయ్యం అని చెప్పి అంటాడు. ఈ విధంగా ఈ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారు, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారు, వీళ్ళందరూ కూడా భగవంతుని నింద చేస్తూ వస్తున్నారు. నీకు నమ్మకం లేకపోతే తీసుకెళ్లి గుడి దగ్గర లేకపోతే చెరువులోనో వేస్తే సరిపోతుంది. ఇంట్లో కూర్చొని యేసు పాటలు పెట్టుకుని ఆ విగ్రహాన్ని పగలగొట్టడం ఎందుకు అనేది ప్రతి క్రైస్తవుడు, అంటే మతం మారిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ క్రైస్తవులకు రాక్షసులకు ఉన్న దగ్గరి పోలిక ఏంటో తెలుసా అండి? రాక్షసుడు కూడా విష్ణుమూర్తి గురించి వెతికి విష్ణుమూర్తి లేడు అన్న నిర్ధారణకు వస్తున్నాడు. ఇక్కడ క్రైస్తవులు కూడా మేము వివిధ మాలలు వేసుకొని
మా కోరికలు తీరలేదు కాబట్టి హిందూ దేవీ దేవతలు లేరు అంటున్నారు. ఇద్దరు కూడా అక్కడ సమానంగా ఉన్నారు. కానీ ఏ రాక్షసుడు కూడా విష్ణువుని ద్వేషించాడే తప్ప నిందించలేదు. విష్ణు నింద చెయ్యలేదు, భగవంతుని నిందించలేదు. దేవుడిగా ఒప్పుకున్నాడు, విష్ణువుని భగవంతుడిగా ఒప్పుకున్నాడు. తనను సంహరిస్తాడు కాబట్టి విష్ణువుని ద్వేషించడం మొదలుపెట్టాడు. అంతే తప్ప విష్ణువుని దేవుడు కాదు అని చెప్పి నింద చేయలేదు. మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? క్రైస్తవ బోధకులు ఏం చేస్తున్నారు? విష్ణువుని నిందిస్తున్నారు, శివుణ్ణి నిందిస్తున్నారు, మిథ్యాదేవతలు అంటున్నారు. కాబట్టి మళ్ళొకసారి ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఏం జరుగుతుంది? హిందూ దేవీ దేవతలను ఎందుకు నిందిస్తున్నారు? అంత ద్వేషాన్ని హిందుత్వం పట్ల ఎందుకు పెంచుకుంటున్నారు? మీరు పెంచుకుంటే సరిపోయారు. మీ మతం అది చెప్పింది కాబట్టి మీరు అట్లా తయారయ్యారని చెప్పి అనుకోవచ్చు. కానీ కొత్తగా మీలా మతం మారిన వాళ్ళలో కూడా ఈ హిందూ ద్వేషాన్ని కల్పించేలా చేస్తున్నారు. ఈ పాస్టర్ల బోధలు విన్న సామాన్య క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో కరోనా టైంలో అర్ధరాత్రి రోడ్ల మీద పడి ఒకే రాత్రి 24 విగ్రహాన్ని ధ్వంసం చేసే స్థితికి దిగజారిపోయారు. అఫ్ కోర్స్ దాని గురించి క్రైస్తవ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పగలగొట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో మతిస్థిమితం తప్పినవాడు అని చెప్పేసి. మతిస్థిమితం తప్పినవాడే అయ్యుండొచ్చు గాక, వాడు కేవలం హిందూ దేవీ దేవతల విగ్రహాలే పగలగొట్టాడు అంటే అది మతిస్థిమితం తప్పడం కాదు. హిందూ మతం పట్ల ద్వేషాన్ని పెంచుకున్న మతస్థిమితం తప్పిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చేశాడు అని చెప్పాలి. ఇది మిత్రులారా, మరో అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.